సహోదరి సహోదరులు, మన మందిరంలో ఎక్కడైనా సరే మీకు ఏదైనా ఒక వస్తువు కనిపించింది అనుకోండి, మనకు ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఏమిటది? ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఉంది, ఇన్ఫర్మేషన్ కౌంటర్ ఉంది. లేదా వస్తువులు ఒకవేళ పోగొట్టుకున్నట్లయితే అందించడానికి కౌంటర్ ఉంది. అక్కడ తీసుకెళ్ళి ఆ వస్తువును అందించండి, ఆ వస్తువును అప్పగించండి. అది ధర్మం. కొట్టేయడం ధర్మం కాదు, పట్టుకెళ్ళిపోవడం ధర్మం కాదు. ఒకరోజు నాకు మా కల్వరి టెంపుల్లో శాండిల్ టీం వాళ్ళు, అంటే చెప్పులకు సంబంధించిన ఒక టీం ఉంది. ఆ టీం వాళ్ళు నాకు ఒక ఫోటో చూపించారు. ఏమిటి ఆ ఫోటో అంటే, ఎవరో ఒక ఆయన, ఒక తమ్ముడు తాను తెచ్చుకున్న 2 బూట్లకి తాళం కప్పేశాడు. దేనికి? నమ్మండి, తన 2 బూట్లకి ఒక కుక్కానికి తాళం కప్పేసి లోపల కూర్చున్నాడంటే మన మీద ఆయనకి ఎంత నమ్మకమో. ఆ తర్వాత కనుక్కుంటే ఏం చెప్పమంటారు బ్రదర్, 5 జతల షూస్ పోయినాయి బ్రదర్. ఎన్ని జతల షూస్ పోయినాయి అట? 5 జతల షూస్ పోయినాయి. మా నాన్న చెప్పాడు, నువ్వు కల్వరి టెంపుల్కి వెళ్ళి నువ్వు షూ పోగొట్టుకున్నావండి, కాలు ఎరగొడతాను, జాగ్రత్త అని చెప్పండి. ఏం చేస్తాను బ్రదర్? ఎస్, కల్వరి టెంపుల్కి వచ్చేటటువంటి వారిలో కొంతమంది, ప్రాముఖ్యంగా ఒక గ్యాంగ్ ఉంది. ఆ గ్యాంగ్ ఏం చేస్తుందో తెలుసా? ఆత్మీయంగా కనిపిస్తూనే మందిరానికి వస్తూనే సెల్ ఫోన్స్ కొట్టేసే వాళ్ళు ఉన్నారు, బ్యాగులు కొట్టేసే వాళ్ళు ఉన్నారు, షూస్ కొట్టేసే వాళ్ళు ఉన్నారు, చెప్పులు కొట్టేసే వాళ్ళు. వాళ్ళు ఆత్మీయులు కాదు, వాస్తవంగా దొంగలు. వాళ్ళు వచ్చేదే దొంగతనం చేయడానికి. దౌర్భాగ్యులు. దేవుని మందిరంలో కూడా దొంగతనాలు చేస్తున్నారంటే వాళ్ళు తిన్నగా వెళ్ళిపోతారు. ఎక్కడికి చెప్పండి? పాతాళానికి. దుర్మార్గం అది. సహోదరి సహోదరులు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎక్కడైనా ఏదైనా వస్తువు మీకు కనిపిస్తే ఆ వస్తువు తీసుకెళ్ళి ఇన్ఫర్మేషన్ సెంటర్లో ఇచ్చినట్లయితే ఎవరైనా పోగొట్టుకున్నారు తిన్నగా అక్కడికి వెళ్ళాడు పొందుకుంటారు. కీస్ కనిపించింది అనుకుందాం, ఒక చైన్ కనిపించింది అనుకుందాం, ఒక సెల్ ఫోన్ కనిపించింది అనుకుందాం. దాన్ని పట్టుకెళ్ళిపోవడం కంటే తీసుకెళ్ళి ఇన్ఫర్మేషన్ సెంటర్లో ఇవ్వడం, అది ఆత్మీయత. ఈ విషయాన్ని మర్చిపోకండి.